నిజంగానండి ఎలా బతికానో నాకే తెలీదు. రాళ్ల కుప్ప కనపడిందండి, గబాలన స్కూటర్ రాళ్ల కుప్ప మీదకి ఎక్కేసింది. ఆ స్పీడ్ తగ్గిపోవడంలో ఇటు పడిపోయాను. బస్సు ఏమో స్కూటర్ నుంచి వెళ్ళిపోయింది. పప్పు అయిపోయిందండి స్కూటర్. బతికాను అంతే, చాలంటే. ఏమైంది? ఇంకా అట్టే మాట్లాడితే ఓ 40 యాపిల్ పళ్ళు వస్తాయి ఇంటికి. చూడడానికి వచ్చిన వాళ్ళందరూ పళ్ళు ఇచ్చేయండి. కాబట్టి రావలసిన ప్రమాదం వచ్చిందా? రాలేదు. సరికదా, రక్షణ పొందావు. నీ బుద్ధి చేత నువ్వు దేన్ని తప్పించలేవో దానికి ప్రమాదమని పేరు. ఆ ప్రమాదమును తప్పించగలిగినదేది? బుద్ధికి అతీతమైన ఈశ్వర శక్తి. ఆ ఈశ్వర శక్తి నీకు ఎందుకు లొంగుతుంది? నీ బుద్ధిని నువ్వు సక్రమ మార్గంలో పెట్టుకుంటే. అది ఎలా పెట్టగలవు? ప్రాణాయామము చేత. ప్రాణాయామం ఎందుకు? ఈశ్వరానుగ్రహము కొరకే, వేరొక దానికి కాదు. మన దాంట్లో ఏది చేసినా ఈశ్వరుడి కొరకే, ఇంకొక దానికి లేదు. అందుకే అంటారు, అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చెర్వినులైన వారికింజెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజెచ్చనైన ఏమిచ్చిననైన కానలకు ఎగిననైన హరిప్రబోధముల్లన్నాడు ప్రహ్లాదుడు. ఎంత కడుపు మండిపోతే ఆ మాట అన్నాడో చూడండి. ఎటువంటి బ్రతుకులరా బతుకులు. వాడు అందుకే పుడతాడంతే. వాడు ఎప్పుడూ ఈశ్వర కర్మ చెయ్యడు. వాడి బుద్ధి వాడు మార్చుకోడు. చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చెర్వినులైన వారికింజెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా కానలకు ఏగిననైనా. వాడు అరణ్యాలకి తీసుకెళ్ళిపోయినా ఒకడొచ్చి చెప్పిన తనంత తాను తన బుద్ధికి మాత్రము తోచదో. మీకు ఆకలేసింది అనుకోండి, ఇంట్లో అన్నం లేదు, ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ వెతుకునో యాపిల్ పండు తింటారు. యాపిల్ పండు కూడా కనపడలేదు అనుకోండి, స్టవ్ దగ్గరికి వెళ్ళి పాలు ఉంటే కాచుకుని ఒక గ్లాసుడు తాగుతారు. అంతేకాని ఆకలి వేస్తే భార్యని పట్టుకుని దూషణ చేస్తూ కూర్చున్నారనుకోండి ఒక గంట ఇంట్లో, అనారోగ్యం వస్తుందేమో కానీ ఆకలి తీరదు కదా. మీరు ఏమైనా తింటే ఆకలి తీరుతుందంతే. మీ ఆకలి తీరడానికి మీరు అన్నం తినాలి, మీ దాహం తీరడానికి మీరు నీళ్లు తాగాలి, మీరు ప్రమాదం తప్పించుకోవడానికి మీరు కర్మ చెయ్యాలి. తప్పించి వాడెవడో కర్మ చేస్తాడు, వాడెవడో పూజ చేస్తాడు, వాడెవడో ప్రార్థన చేస్తాడు, నాకు ప్రయోజనాలు వస్తాయంటే అలా కుదరదు. వైదిక సంప్రదాయంలో ఎప్పుడో అరుదుగా అట్లాంటి వాటిని శాస్త్రం అంగీకరించింది. తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉంటుంది కాబట్టి సహజంగా తండ్రికి దుఃఖం ఎందుకు వస్తుందండి? కొడుక్కి ప్రమాదం వచ్చిందని, నువ్వు చాలా పూజలు చేసావురా, నువ్వు మంచిడివి, పాపం నీ జోలికి ఎందుకు వస్తాను, నీకేమీ అవదో, కానీ మీ అబ్బాయి కాలు విరిచేస్తానన్నాడు అనుకోండి పరమాత్మ. ఏడుస్తాడా ఏడవడా తండ్రి? ఇది మన మతంలో ఉన్న గొప్పతనం. అందుకే వాడు ఏమంటాడంటే పూజ చేసేటప్పుడు ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య పుత్ర పౌత్ర సమేతస్య, అందరితో కూర్చుని సకుటుంబంతో నేను పూజ చేసినట్టే. ఇంటి యజమాని పూజ చేశాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ పూజ చేసినట్టే లెక్క. అంటే మానేయమని కాదు నా ఉద్దేశం. ఆయన చేసినప్పుడు వీళ్ళు చేయకుండా ఉంటే ఆయన ఊరుకుంటాడంటే, నువ్వు వీళ్ళు కూర్చుని చేయి సంధ్యావందనం అంటాడు. అందుకని మన వాళ్ళు ఏదైనా చెప్తే ఇంటికి యజమాని పేరు చెప్తారు తప్పించి కింద వాళ్ళ పేర్లు చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను ఈ మధ్య ఎందుకో ఒక రోజున ద్రాక్షారామం వెళ్ళాను, ఏదో హనుమ రథం ప్రారంభోత్సవం చేయడానికి వెళితే అక్కడ మాణిక్యాంబా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఒక సంఘటన చూశాను. ఒక ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు. ఆయన ఇంకా వెనకాతల ఒక 60 మందో 70 మందో క్యూలో నిలబడి ఉన్నారు. ఆయన ఒక 80 పేర్లు చెప్పాడు అప్పటికి. చెప్పి తర్వాత ఆయన చెప్పి విసిగిపోయాడు. నిజంగా అర్చకుడు విసిగిపోయి, ఇదేంటి వెనక వాళ్ళందరూ విసిగిపోతున్నారు, కదలడం, ఉండండి అంటాడు. భార్యని ఇంకెవరు అంటున్నాడు. షాపుల పేర్లు చెప్పాడు, ఇంట్లో పెరుగుతున్న కుక్క పిల్లల పేర్లు చెప్పాడు, బంధువుల పేర్లు చెప్పాడు, స్నేహితుల పేర్లు చెప్పాడు. అవదు. ఎందుకంటే అది వైదిక మర్యాద కాదు, అలా చెయ్యక్కర్లేదు. మీరు ఎక్కడికైనా పూజకి వెళ్ళినప్పుడు ఇంటి యజమాని పేరు చెప్పుకుంటే చాలు. ఇంటి యజమాని పేరు చెప్తే, నేను పూజ చేశాను అనుకోండి, ఆత్రేశ గోత్రోద్భవస్య కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, అన్నింటినీ మించి ఈశ్వర పాదారవింద భక్తి సిద్ధ్యర్థం ఏదో నిత్యకర్మానుష్ఠానం కరిష్యే అని నీళ్లు ముట్టుకుని, అది కూడా ఎంత మర్యాదగా మాట్లాడారండి. పక్కింట్లో వాళ్ళకేమో వెండి సామాను ఉంది, మాకేమో ఇతర సామాను రాగి సామాను ఉందని నువ్వు ఏడవక్కర్లేదు. నీకు ఏది సంభావిత ద్రవ్యే, ఏది ఆ సమయానికి నీ దగ్గర ఉంటే దానితో నువ్వు పూజ చేయి, ఈశ్వరుడు స్వీకరిస్తాడు. ఇది దేని కొరకు? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి పూజ అన్నది. అందుకని పూజ బరువు చేసేసుకున్నారనుకోండి, అయ్య బాబోయ్ పూజ చేయలేకపోతున్నానండి, అలవాటు చేసేసుకున్నాను. కొంతమంది
ఏం చేస్తారంటే ముందు ఉత్సాహం వచ్చేస్తుంది, ఏదో వింటాడు ఎక్కడో పాపం పూజ చేసుకోవాలని ఉత్సాహం పుట్టేస్తుంది, వాడు అదృష్టం మర్నాడు ఆదివారం ఉంటుంది కాబట్టి ఆఫీస్ లేదు కదా, ఏ 5ంటికో లేచి ఆ ఒక్కరోజు మొదలెట్టేస్తాడు. విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అన్నీ చదివేస్తాడు ఆ రోజున 8 వరకు. పక్క పోర్షన్ల వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏమిటి ఇంత పూజ మొదలెట్టాడని. అంతా అయిపోతుంది, కొబ్బరికాయ కొడతాడు, నైవేద్యం పెడతాడు, హారతి ఇస్తాడు, అన్నీ చేస్తాడు. ప్రతిరోజు నేను ఇలాగే చేస్తాను ఈశ్వరా అంటాడు గబుక్కుని. 2 రోజులు లేస్తాడు, 3 రోజులు లేస్తాడు, 4వ రోజు 5ంటికి లేవలసి వస్తే ఈశ్వరుడు పెద్ద విలన్లా కనపడతాడు. వీడు నా ప్రారంధానికి ఈశాన్యంలో కూర్చున్నాడు, 5 హాయిగా చల్లగా ఉంది, ఎవ్వడూ లేవడు, నేను ఒక్కడనే లేవాలి. ఇది లేవదు, కాఫీ ఇవ్వదు, పాలు ఎక్కడున్నాయో తెలియదు, కాఫీ తాగకపోతే ఆ పూజ కూర్చోబుద్ధి ఇది. కరెక్ట్గా వీడు పూజ కూర్చుని ఆచమ్య అనేటప్పటికీ సే పాలు మరిగించు అంటుంది ఆవిడ, వీడి చెవులు అవుపడుతుంటాయి, కాఫీ గ్లాసులోంచి గ్లాసులో పోసుకుంటున్నట్టు. ఈ దిక్కుమాల పూజ నేను ఇదేమో 8 అయితే తప్పవదు, కాఫీ లేదు, చచ్చిపోతున్నాను, ఎందుకు పెట్టేసుకున్నానో ఇవన్నీ. ఇప్పుడు ఈశ్వరుడు ఎంత బాధగా ఉంటాడు చూడండి వాడి దగ్గర పూజ పుచ్చుకోవడానికి. వీడు పాపం కాఫీ తాగలేదు, ఎందుకు ఇలా నన్ను నింద చేస్తూ, నేను అడిగానా ఏమన్నానా, నిన్ను అడిగానా, వాడు ఎవరి దగ్గర ఏదో విన్నావు, వచ్చావు 3 గంటలు పూజ చేస్తాన్నావు, ఓ రోజు చేసావు, ఆల్ రైట్ సంతోషించాను, ఎందుకురా రోజు ఇలా తిట్టుకోవడం. వాడి పూజ పేరు చెప్పి వాడు చేసేది ఏమిటంటే మనస్సులో నింద, లేకపోతే అనారోగ్యం. ఎందుకో తెలుసండి, కొంతమంది పూజ చేస్తారు 6ంటికి మొదలెడతారు, మొదలెట్టి ఇవాళ 2 గంటలు పూజ చేయాలి, వాడు 8 స్తోత్రాలు చేయాలి, అవవు 8 స్తోత్రాలు, అవతల 7ంటికి ఎక్కడికో వస్తానని చెప్పాడు, అర్జెంటుగా వేగంలో పెట్టేశాడు, ఆఫీస్లో ఫోన్ వచ్చేస్తుంది, వీడికి 8 స్తోత్రాలు అవ్వలేదు. అందుకని ఇంకా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఇంతే మీకు వినపడుతుంది. ఆ తర్వాత మీకు మధ్యలో ఎక్కడో వినేటప్పటికీ సర్వానుల్లంఘ్య శాసన అన్నది ఏదో లీలగా వినపడుతుంది. అంటే అంత స్పీడు, చదివేస్తూ ఇలా చూస్తూ, చదివేస్తూ ఇలా చూస్తూ, ఇలా విసిరేస్తూ, ఇంకా హారతోటి ఉండిపోయిందిరా బాబు అని మధ్యలో ఆవిడ మీద పెద్ద కేకేసి. ఇప్పుడు ఆ పూజ దేని కొరకు చెప్పండి నాకు, అనవసరం. ఒక యాంత్రికమైన విషయాన్ని మీరు చేసి మిమ్మల్ని మీరు పాడి చేసేసుకున్నారు. భగవంతుడి దగ్గర పాపం మూట కట్టుకుంటున్నారు, ఎందుకంటే ఆయన్ని మీరు నింద చేస్తున్నారు. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టట్లేదు, ఇలా పట్టుకుని తినేస్తున్నావు ఈ పూజ పేరు చెప్పాను. ఆయన మిమ్మల్ని ఏం అలా అడగలేదు. అందుకే పెద్దలు ఎంత గౌరవంగా మాట్లాడారో తెలుసా అండి, విడగొట్టేశారు నిత్యకర్మ నైమిత్తిక కర్మ. నిన్ను రోజు అంత అల్లరి చేయకు నువ్వు పూజ దగ్గర. నేను నిర్దాక్షిణ్యంగా చెప్తుంటాను ఉపన్యాసాల్లో, అంతంత పూజలు చెయ్యకండి అని చెప్తాను. వారానికి ఒక్కరోజే పెట్టుకోండి, ఒక్కరోజు మీరు ఏదో ఒక రోజు మీకు ఏ రోజు సెలవైతే ఆ రోజు నేను విశేష పూజ చేస్తాను అని నిర్ణయం చేసుకోండి. ఆ ఒక్కరోజు తెల్లవారుజామున లేవండి. ఆ ఒక్కరోజు ఎవరితో ప్రమేయం పెట్టుకోకుండా 1 గంటన్నర ఎంతో పెట్టుకోండి, బాగుంటుంది, సరదాగా ఉంటుంది. నేను కాదన్నాను, కొత్తగా వివాహం అవ్వడం ఎటువంటిదో, కొత్తగా పూజ మొదలెట్టడం అటువంటిది. అది ముందు చాలా సంతోషంగా ఉంటుంది. ఏంటో ఆయన అలా చెప్పాడు కానీ రోజు చేయించండి అంటాడు, పుట్టిది 10 రోజులు అయిపోయి బరువు అయిపోతుంది. మీరు ఇవాళ ఒక్కరోజే ఈ గంటన్నర సంతోషంగా చేస్తానని కూర్చున్నారనుకోండి, మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవడానికి 10 రూపాయలు రంగురంగుల పువ్వులు తెచ్చుకుని అన్నీ పెట్టుకున్నారనుకోండి, మీకు చెయ్యబుద్ధేస్తుంది. మీరు అలా పూజ చేస్తే క్రమక్రమంగా యాక్సెప్టబిలిటీ అంటే ఇంగ్లీష్లో మనస్సు అంగీకరిస్తుంది. ఎస్ బాగుంది, ఇది నేను చేస్తానంటుంది. అది బాగా ఒప్పుకుంది, పర్వాలేదు నువ్వు అన్ని మాటలు అడిగినా నేను ఇవ్వను, 2 రోజులు ఇస్తున్నాను అవకాశం అని ఇప్పుడు మీరు ఇంకొక రోజు ఇవ్వండి. ఇప్పుడు మీరు 2 రోజుల తర్వాత కూడా అబ్బా నువ్వు ఇవ్వట్లేదు నాకు అవకాశం, తినేస్తున్నావు, చక్కగా రోజు ఇలా చేస్తే ఎంత బాగుండునో మీ మనస్సుని మీరు వాచ్ చేయండి. వాచ్ చేసి అవకాశం అని అడిగింది అనుకోండి, 6 నెలల తర్వాత 3వ రోజు గ్రాంట్ చేయండి, సబ్జెక్ట్ టు ఎ కండిషన్ దట్ ఇట్ కెన్ బి విత్డ్రాన్ ఎట్ ఎనీ టైమ్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ వాట్స్ ఎవర్. ఎప్పుడైనా నేను దీన్ని ఉపసంహరిస్తాను, నేను ఈ పూజ మానచ్చు, నువ్వు సరిగా ఉండకపోతే మాత్రం తీసేస్తాను, 3వ రోజు పూజ ఉండదు, నీకు 2 రోజులే పూజ అన్నారనుకోండి. మీ మనస్సు మీద మీరు అధికారిగా నిలబడ్డారనుకోండి బుద్ధి చేత, వాడు తీసేస్తాడు 3వ రోజు పూజ, లేకపోతే సరిగ్గా చేయంటుంది అని ప్రాణాయామం జాగ్రత్తగా చేయిస్తుంది, నామాలు జాగ్రత్తగా చెప్పిస్తుంది. అలా కూర్చుని చేసినటువంటి పూజ చేత మీరు తన్మయత్వాన్ని పొందుతారు. ఇప్పుడు నేను ఒక్క మాటలోకి మనవి చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు నైమిత్తికంలోకి వచ్చారనుకోండి, ఈ నైమిత్తికమైనటువంటి కర్మలన్నీ దేని కొరకు వస్తాయంటే 1కి 10 సార్లు మీ మనస్సుని బాగు చెయ్యడానికి వస్తాయి. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను తేలికగా మీ మనస్సుని పట్టుకోవడానికి. ఇప్పుడు పండగ అని ఒకటి లేదనుకోండి, మనం ఇల్లు ఎప్పుడూ దులపం, దులుపుదాని లేదురు అని వదిలేస్తాం. ఇప్పుడు దసరా శరన్నవరాత్రులు వస్తున్నాయి అనుకోండి, ఇంట్లో అందరూ బూజులు దులిపించేసుకుంటున్నారు అనుకోండి,
అందరూ దులిపించుకుంటున్నారు, శరన్నవరాత్రులు వస్తున్నాయి, బాగుండదని మనం కూడా దులుపుకుంటాం. గ్రహణం వచ్చింది, స్వామికి స్నపన చేశారనుకోండి, చాలామంది ఇవాళ విగ్రహాలు కడిగేసామని అంటారు. విగ్రహాలు కడిగేయడం గ్లాసులా చెంబులా అంటే వాడి భావన అంతే, అలాగే ఉందన్నమాట దాని యందు. స్నపన అంటే స్వామి స్నానం చేశారు, గ్రహణం పట్టింది కాబట్టి స్వామి స్నానం చేస్తున్నారు ఇవాళ మంత్రపూర్వకంగా. ఆయన అభిషిక్తుడయ్యాడు, అభిషిక్తుడై కూర్చున్నాడు అభిషేకం చేసుకుని అని మీరు భావన చేశారనుకోండి, మాట మారిపోతుంది. మీరు అలా అనలేరు. దేవుణ్ణి తోమేశారండి అంటారు కొంతమంది. నేను ఇవాళ ఏమిటమ్మా చాలా హడావిడిగా ఉన్నారంటే, ఇవాళ దేవుళ్ళని తోమేమండి అంటారు. దేవుళ్ళని తోమడం ఏమిటంటే ఆవిడికి గిన్నెకి ఈశ్వరమూర్తికి తేడా కనపడలేదు. ఆవిడ తప్పు కాదు అది. ఎందుకంటే ఒక గిన్నెని చింతపండు పెట్టి తోమింది, ఇవాళ ఈ విగ్రహాన్ని కూడా చింతపండు పెట్టి తోమింది. అంతేకాని లేదు నేను స్వామికి స్నపన చేశాను అందనుకోండి, మారిపోయింది ఆవిడ భావన. స్వామి నీకు నేను నా పూజామందిరంలో నీకు ఇంత ధూళి పట్టడమా? పిల్లాడికి ఒంటి మీద కురుపొస్తే అమ్మ ఒప్పుకోకుండా మచ్చపడిపోతుంది, ఒంటి మీద తెల్లటి ఒళ్ళని ఎంత శ్రద్ధగా సున్నిపిండి పెట్టి స్నానం చేస్తుందో అలాగా స్వామి చూడు నీకు ఇవాళ చక్కగా ఎలా అభిషేకం చేసేస్తాను అని చెప్పి సున్నిపిండి పెట్టి చక్కగా అభిషేకం చేసి చేసుకున్నారనుకోండి, అంతకన్నా గొప్ప పూజ లేదు ఇంకా. మీ భావన బట్టి పూజ అంతే. స్నపన చేశాను అన్నాడు అనుకోండి, అదొక పూజ. నైమిత్తిక కర్మలు దేని కొరకు వస్తాయంటే, బయట ఇంటిని మీరు ఎలా చూస్తున్నారో లోపల కూడా అలా చెయ్యాలి. ఇది పట్టుకుంటుంది. ఎలా పట్టుకుంటుంది, ఎంత గమ్మత్తుగా ఉంటుందో మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. కార్తీక సోమవారాలని మొన్నటి వరకు ఉన్నాయి. అసలు అన్నప్పుడు పిలుద్దాం అనుకున్నట్టు ఉపన్యాసానికి, నాకు ఖాళీ లేకపోయింది. కార్తీక సోమవారం శివుణ్ణి ఎందుకు పూజ చేయాలి? మంచి ప్రశ్నే. అసలు శివుణ్ణి ఎందుకు పూజ చేయాలంటే, విష్ణుమూర్తిని పూజ చేస్తే తప్పు వచ్చిందా కార్తీక మాసంలో? అసలు అయ్యప్ప స్వామి దీక్షలు పట్టిన వాళ్ళందరూ కార్తీక మాసం అంతా అయ్యప్ప స్వామికి కదా అభిషేకం చేస్తారు. అయితే వాళ్ళు దోషం చేసినట్టే. లేకపోతే విష్ణుమూర్తికి తులసితో పూజ చేశారనుకోండి, అది దోషమా? అంటే ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాస అని కేవలో నిర్గుణశ్చ సాక్షి చేత అంటుంది వేదం. ఆయనకి అసలు ఏ గుణము లేదు, ఆయనకి ఏ రూపము లేదు, ఆయన నిర్వికారుడు, నిరంజనుడు. అటువంటి వాడు మీరు చేస్తున్న పనులకు సాక్షిగా ఉంటాడు ఆత్మరూపుడై. ఇప్పుడు వాడికి మీరు ఉపాసన కోసమని ఒక రూపాన్ని ఇచ్చారు, ఇలా ఉండు అని మీరు అడిగారు, అలా ఉంటాడు. అంతేకాని నిజానికి ఆయనకి ఏమీ ఇది లేదు. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, అలా చెప్తే మీకు కొంచెం నేను ఏదో దాట వేసినట్టుగా మీకు కనిపించవచ్చు. మీరు కుండ మీద మూత పెట్టేటటువంటి ఒక మూకుడు లాంటిది ఉంటుంది, పళ్ళెం మట్టితో చేసింది. మీరు ఒక పళ్ళెం దగ్గరికి వెళ్ళి నీవెవరు అని మీరు అడిగారు అనుకోండి, ఒకవేళ అది మీతో మాట్లాడగలిగింది అయితే, అది నేను కుండ మీద మూతను అందనుకోండి. మీరు వేరొక మూత దగ్గరికి వెళ్ళి నీవెవరు అని అడిగారు అనుకోండి, అది కూడా నేను కుండ మీద మూతను అందనుకోండి. వాళ్ళిద్దరు అబద్ధం చెప్పారు. ఎందుచేత అంటే మూత అన్నది వాళ్ళకున్న పేరు అంతే. వాళ్ళు యథార్థమునకు ఎవరంటే అది మట్టి అంతే. కుండ మీద మూత మట్టి కన్నా ఆస్తిత్వం దానికి లేదు, అది మట్టి. మూత విరిగిపోయింది కింద పడి, ఇప్పుడు దాన్ని మూత అని మీరు అంటారా? మీరు అనరు. మూత విరిగిపోయింది కాబట్టి ఏం చేస్తారు? బయట పారేస్తారు. బయట పారేస్తే ఏమైంది? మట్టి అయింది. ఇప్పుడు ఆ మట్టి మళ్ళీ ఏమవుతుంది? మూకుడు అవ్వచ్చు, కుండ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ కుండ మట్టి అవుతుంది తప్ప, మట్టి కుండ అవుతుంది తప్ప, కుండగానే మట్టి ఉండిపోవడం అన్నది మాత్రం ఎప్పటికీ ఉండదు. మారిపోతుంది కుండ. కుండ ఇవ్వాలి ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది, 6 ఏళ్ళు ఉంటుంది, ఏదో ఒకనాడు పగిలిపోతుంది. తాను ఏది సత్యమైన రూపమో సత్య వస్తువులోకి అది వెళ్ళిపోతుంది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. అది సత్యం, అది మట్టి, దాని స్వరూపం అది. ఏది సత్యమైనటువంటి వస్తువో సత్యమైనటువంటి వస్తువు వైపుకి వెళ్ళాలి. ఈ శాశ్వతత్వమైనటువంటి మట్టి ఈశ్వరుడైతే అది ఒకనాడు మూతగా ఉన్నది, మీకు ఉపయోగపడింది, కుండగా ఉన్నది, మీకు ఉపయోగపడింది. అందుకేగా ఇంట్లో పెట్టుకున్నారు. దాన్ని మీరు విష్ణువుగా చూశారు ఒకలాగా, ఆల్ రైట్, తప్పేం లేదు. లలితమ్మగా చూశారు, తప్పు లేదు. శివుడిగా చూశారు, తప్పు లేదు. విష్ణువుగా చూశారు, తప్పు లేదు. అవి నామరూపాలు. అసలేది మట్టి శాశ్వతం, అసలేది ఆత్మ శాశ్వతం. ఈ ఆత్మ ఇన్ని రకాలుగా మారుతోంది మూర్తుల కింద. ఈ నామరూపాత్మకంగా కనపడుతున్నటువంటి మూర్తి పూజ చివరికి ఆత్మ పూజలోకి వెళ్ళిపోతుంది. తన ఆత్మగా నిలబడిపోతాడు. అప్పుడు పూజ చేసేది, పూజ చేయబడేది అని రెండు ఉండవు, ఉన్నది ఒక్కటే అయిపోతుంది. అది అద్వైత స్థితి. అది అందరికీ రమ్మంటే వచ్చేది కాదు. ఈశ్వరానుగ్రహంతో కోట్లకి ఒక్కడు చేరుకుంటాడు ఆ స్థితిని. సరే, అందుచేత మనస్సుకి మకిలి పట్టేస్తుంది. నిత్య పూజ చేసినట్టే ఉంటాడు, బట్ చేయలేదని మీరు చెప్పలేరు. ఎందుకంటే దొరకడు. స్నానం చేస్తాడు, తెల్లవారుజామున లేచి
మంచి పట్టుపంచి కట్టుకుంటాడు, ఎంత బాగా పెట్టుకుంటాడో కుర్చీళ్ళు, చక్కగా ఉత్తరీయం వేసుకుంటాడు, విభూతి పెట్టుకుంటాడు, బొట్టు పెట్టుకుంటాడు, పూజా మందిరంలో కూర్చుంటాడు, పెద్ద గంట వాయిస్తాడు. అదో గమ్మత్తు మనకు శాస్త్రంలో. ఘంటానాదం, గంట కింద పెట్టకూడదు. ఆ ఘంటానాదం ఎందుకండి? శ్రావ్యమైన ఘంటానాదం వింటే దాని తరంగముల చేత మనస్సు ఉద్దీపమవుతుంది. అందుకని ఘంటానాదం వింటారు. ఆ ఘంటానాదం చేస్తే రెండు ప్రయోజనాలు వస్తాయి. ఒకటి, ఆగమార్థంతో దేవానాం, దేవతలు వస్తారు, రాక్షసులు వెళ్ళిపోతారు. అందుకని ఘంటానాదం చేస్తారు. సరే, అందుచేత ఇవన్నీ చేసి పూజ చేస్తే ఏమవుతుంది? గంట కొట్టేస్తూ ఉంటాడు. మనస్సుకి ఒక గొప్ప శక్తి ఉంది. అది మీరు 20 రోజులు పూజ చేసిన తర్వాత 21వ రోజునే నేర్పేస్తుంది అన్నింటికి. ఏం లేదురా, అగ్గిపుల్ల ఎట్టి ఇలా అంటే దీపం వెలుగుతుంది, చేతులు చేసేస్తాయి. అదేమో ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఈ దీపం వెలిగిపోతుంది, ఇలా అంటాయి 2 చేతులు. అలవాటు అయిపోయింది వాటికి. వెంటనే పంచపాత్రలో 2 అక్షతలు తీసి చేతులు వేసేస్తాయి. ఆ తర్వాత పూజ మొదలెట్టేస్తాయి. నవత్ర సూర్యోభాతిన చంద్రతారకం నేమా విద్యుతో బాధికి తోజుమగ్రహిత్వమేమో భాంతమను భారి సర్వం. అదేం ఆలోచించదు, చెప్పేస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం జివర్ణం చతుర్భుజం ప్రసన్నపదం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వినాయకుడు పూజ చేసేస్తుంది. ఆ తర్వాత ఇంకా సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ శ్రీ ఉమామహేశ్వరాభ్యాం మహావాహయామి. టక 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 నోరు చెప్పేస్తుంటుంది. చేతులు 4 పువ్వులు తీసేస్తాయి, వేసేస్తాయి, నీరాజనం పెట్టేస్తాడు, వెలిగించేస్తాడు, గడగడగడ తిప్పేస్తాడు, అక్కడ పెట్టేస్తాడు, నీళ్ళతో వదిలేస్తాడు, నమస్కారం చేసేస్తాడు, లేచి వచ్చేస్తాడు. ఎంతసేపు ఉంది మనస్సు అక్కడ? ఒక సెకను లేదు. ఎవరు చేసాయి? కర్మేంద్రియాలు చేసాయి. ఎలా చేసాయి? వీటికి నేర్పితాను వెళ్ళిపో. అదో గమ్మత్తు మళ్ళీ దానికి. అందుకే బట్టి వచ్చేసిందా అంటుంటారు మన వాళ్ళు. బట్టి వచ్చేస్తే ఒక ప్రయోజనం ఉంది, ఒక ప్రమాదం ఉంది. మీరు పుస్తకం పట్టుకు పూజ చేశారనుకోండి, మనస్సు నిలబడుతుంది. ఎందుకంటే తర్వాత అక్షరం ఏమిటో అది వెతుక్కోవాలి. కందర్పదర్ప రసుందర దివ్యమూర్తే అనాలనుకోండి, మీకు ఒత్తులు అవి ఖచ్చితంగా తెలియాలి, కళ్ళజోడు కరెక్ట్గా ఉండాలి. కందర్పదర్ప రసుందర దివ్యమూర్తే అని కనీసం చూసి చదువుతాడు. నోటికి వచ్చేసింది అనుకోండి, ఒక అదృష్టం. ఏమిటి? ఎప్పుడు? కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే అన్నాడు అనుకోండి, మన్మధుని యొక్క అందమును కూడా తిరస్కరించగలిగినంత సౌందర్యము కలిగిన వాడా. ఏమి అందం రామస్వామిది! సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం. ఏమి రామచంద్రమూర్తిరా! పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఏమి నా స్వామి ఆ లత్తుక పెట్టుకుని ఆ నడిచి వెడుతుంటే రామాయణంలో నిజంగా విశ్వామిత్రుడంతటి వాడు పొంగిపోయాడు కదా. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అంటే నా స్వామి నిద్రలేస్తాడా వెంకటాచలంలో అని పొంగిపోతున్నారు అనుకోండి. ఇప్పుడు కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే మీ నోటికి రావడం వరం. మనస్సు ఆఫీస్కి వెళ్ళిపోయింది అనుకోండి. నిన్నను ఫైల్ మీద నోటింగ్ ఇలా రాశాను, కానీ అందులో ఈ వాక్యం మర్చిపోయాను, దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని పైవాడు మన్ని ఇరికించేయడు కదా అందనుకోండి. మనస్సంతా ఫైలు, నోట్ షీటు, దాని నెంబరు, పారాగ్రాఫు అక్కడ ఉంటుంది. ఇక్కడ కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కొట్మలలోన దృష్టే శాపం. ఎందుకని లేదు అక్కడ. ఇది చాలా కష్టం. ఇది మనం అనుకుంటాం కానండి, బయట విషయాలు చాలా తేలిక. 30 నిమిషాలు పూజ చేసే ముందు మీరు వాచి పెట్టుకుని అబ్జర్వ్ చేయండి ఎంతసేపు ఖచ్చితంగా అక్కడ ఉందో. చాలా కష్టం అండి, 2 నిమిషాలు నిలబడదు. అలా నిలబెట్టడానికి పెద్దవాళ్ళు ఏం చేశారంటే నైమిత్తికం పెట్టారు పక్కన. కార్తీక సోమవారం నాడు ఉపవాసం చెయ్యండి, కార్తీక సోమవారం నాడు గుళ్ళోకి వెళ్ళండి, కార్తీక సోమవారం నాడు అసుర సంధ్య వేళలో నక్షత్ర దర్శనం చెయ్యండి, ఓసారి ఉపవాసం ఉండి అభిషేకం చేసుకుని రాత్రి కార్తీక నర్తాలను అప్పుడు భోజనం చేయండి. ఎందుకండి ఇవన్నీ? అలా ఎందుకు? కార్తీక సోమవారం నాడు నేను శివుణ్ణి ఆరాధన చేయకుండా విష్ణువుని ఆరాధన చేస్తాను, శివుడు బెత్తం పెట్టి కొడతాడా నన్ను అంటే అందుకు కాదు. ఈ చెప్పడం వెనకాతల కొన్ని రహస్యాలు ఉంటాయి. మీకు నేను ఒక్క రహస్యాన్ని ఇవాళ విజ్ఞాపన చేస్తాను. ఇంచేత అంటే నేను ఇలా శ్రావణ శుక్రవారం, మార్గశీర్ష లక్ష్మీవారం వీటికి చెప్పచ్చు నిజమే, కానీ అలా చెప్తే ఎప్పటికవుతాయి. అందుకని నేను ఒకటే తీసుకుంటాను, నన్ను దాని గురించి స్పెసిఫిక్గా మీరు అడిగారు కాబట్టి. కార్తీక సోమవారమే ఉందనుకోండి, కార్తీక మాసము అని మీరు ఎందుకు పిలుస్తారు? కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడుతాడు కాబట్టి కార్తీకమని పిలుస్తారు. కృత్తికా నక్షత్రానికి అధిదేవత ఎవరు అంటే సూర్యుడు. అగ్నిహోత్రానికి ఒక గమ్మత్తైన లక్షణం ఉంటుంది, అది ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. నీటికి ఒక లక్షణం ఉంటుంది, అధోముఖంగా ప్రయాణం చేస్తుంది. మీరు అగరత్తు వెలిగించి ఇలా పెట్టారనుకోండి, ఇలా పైకి ఎక్కుతుంది. ఒక పుల్ల వెలిగించి ఇలా పెట్టారనుకోండి, ఇలా పైకి ఎక్కుతుంది అగ్నిహోత్రం, కిందకి వెళ్ళదు. నీరు పట్టుకొచ్చి ఇలా పోసారనుకోండి, పైకి ఎక్కదు, కింద పడిపోతుంది. ఇది అధోముఖ చలనం, అది ఊర్ధ్వముఖ చలనం. అందుకే ఈశ్వరుడు జ్ఞానాగ్నిహోత్రం లాంటివాడు. ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని పిలుస్తారు ఆయన్ని.
సరే, అందుచేత ఇప్పుడు ఏమైంది? కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమై సూర్య సంబంధమైనటువంటి అధిష్టాన దేవతని కలిగి ఉంటుంది. ఇప్పుడు కార్తీక సోమవారం వచ్చిందనుకోండి, సోమ అంటే సోమ శబ్దం చంద్రుడికి సంబంధించినటువంటి పేరు. సోమ అంటే చంద్రుడు. చంద్రుడు ఏం చేస్తాడు? పురుష సూక్తం చెప్పింది, చంద్రమా మనసో జాతః చిక్షో సూర్యో అజాయత అని. చంద్రుడు మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు. అందుకే సముద్రంలో పౌర్ణమి వచ్చిందనుకోండి, లూనటిక్స్ అని ఉంటారు, కొంచెం పిచ్చి అదో రకంగా ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా వ్యగ్రంగా ఉంటారు. అమావాస్య వచ్చిందనుకోండి, చాలా మంద్రంగా ఉంటారు వాళ్ళు. ఎందుకని? చంద్రకళలు మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి. అందుచేత చంద్రమా మనసో జాతః, ఈ మనస్సు గాడి తప్పేస్తోంది. ఎందుకు తప్పేస్తోంది? అందుకు దేశకాల సంకీర్తనం చేయిస్తారు. నువ్వు ఎక్కడున్నావో గుర్తుపెట్టుకో. ఎందుకని? కనీసం నీకు అది తెలుస్తుంది, భౌగోళిక జ్ఞానం. రెండో రహస్యం తెలుస్తుంది. ఏదో గంగా గోదావరియోర్ మధ్య దేశే వసతి గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమాన శాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే విశ్వతమంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుని వచ్చి శ్రీ పార్థివనామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతౌ మార్గశీర్షమాసే శుక్లపక్షే దశిమ్యాం స్థిరవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణయే మంగళ విశేషణ విశిష్టాయాం. ఎందుకు ఇవన్నీ చెప్పడం? నీకొక విషయం తెలుస్తుంది, నేను హేమంత ఋతువులో ఉన్నాను. హేమంత ఋతువు అంటే ఏమిటి? వెంటనే నీకు ఒక విషయం జ్ఞాపకం రావాలి. హేమంత ఋతువు నందు బయట విశేషమైన మంచు పడుతూ ఉంటుంది, హిమ సంబంధం. మంచు పడుతూ ఉంటుంది, ఐశ్వర్యము ఇంటికి వస్తుంది, పంటలన్నీ కోతలు జరిగి ఇంటికి బియ్యం వస్తాయి. ఈ బియ్యం శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? మీరు కావాలంటే కోటేశ్వరరావు అబద్ధం చెప్పారనుకుంటే రామాయణం అరణ్యకాండలో రాముడు వర్ణించి చెప్పిన శ్లోకాలు లక్ష్మణుడికి చెప్పినవి చూడండి. నవాగ్రయణ పూజ అని రైతులు చెయ్యాలి యథార్థమునకు. పంట కోత కోసి కత్తితోటి కంకులు తెచ్చి దెబ్బలు కొడతారు, లేకపోతే ట్రాక్టర్లు ఎక్కిస్తారు, తొక్కుతారు. ఏమని పిలుస్తున్నావు? ధాన్య లక్ష్మని పిలుస్తున్నావు. ఎన్ని దెబ్బలు కొడితే నీ ఇంటికి వస్తుంది ఆవిడ? ఇన్ని దెబ్బలు కొట్టి గింజ తెచ్చి ఉడికించి శక్తిగా మార్చుకోవడానికి ఇంట్లో పెడుతున్నావు. నువ్వు ఒక గింజ వేస్తే ఒక కంకుగా మార్చిన శార్వాణీ తత్వం ఒకటి ఉంది భూమిలో, అది ఈ కంటికి దొరకదు. దేనివల్ల మొక్క పెరుగుతోందో ఈ కంటితో చూడలేవు, పెరుగుతున్న మొక్కని చూడగలవంతే. ఈ ప్రాయశ్చిత్తం కోసమని ఈ తింటున్నటువంటి బియ్యాన్ని ఇంటికి తేగానే తను ముందు తినే ముందు నవాగ్రయణ పూజ అని చేస్తాడు, లేకపోతే పాపం సంక్రమిస్తుంది. ఇన్ని పనులు చేసి తెచ్చిన అన్నం తింటున్నాడు కాబట్టి కంకుల్ని కొట్టాడు, ఇదేంటి దాని మీద తొక్కాడు, కత్తి పెట్టి కోశాడు, ఇన్ని పనులు చేశాడు. మొక్కకి ప్రాణం ఉంటుంది కదండి, జగదీష్ చంద్రబోస్ నిరూపించారు. మరి మొక్కల్ని కోతల పేరు చెప్పి మీరు కత్తులు పట్టుకుని మీరు వెడుతుంటే మొక్కలు ఎంత తల్లడిల్లిపోతాయి మీరు ఆలోచించండి.